హాయ్ ఫ్రెండ్స్, రైల్వేకి సంబంధించి లాస్ట్ 10 డేస్గా మనం మిస్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని ఒకే వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీరు గ్రూప్ డి అయినా, ఎన్టీపీసీ అయినా, ఏఎల్పీ అయినా ఎవ్రీబడి ఈ వీడియో అయితే చూడండి. మేజర్ అప్డేట్స్, ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా అన్ని రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి కవర్ చేసుకుందాం. నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఈ అప్డేట్స్ అన్నవి చేయలేకపోయాను అనమాట. సారీ ఫర్ దట్. బట్ ఇప్పుడైతే అసలు ఏమేమి జరిగింది ఈ 1 వీక్ ఆర్ 10 డేస్లో మొత్తం కూడా తెలుసుకుందాం. సో ఎంతో కొంతమందికి తెలియని వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ దాంతోపాటు హైప్ పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దని మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఒక్క వీడియోలో చాలా విషయాలు మీరు తెలుసుకోవచ్చు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ మీకు కావాల్సిన వీడియో ఏంటి అన్నది, వీడియో టాపిక్ అన్నది కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే రైల్వే గ్రూప్ డికి సంబంధించి 08/2024 నోటిఫికేషన్ ఉంది కదా, దానికి సంబంధించిన పిఈటి షెడ్యూల్స్ జోన్ వైజ్ రిలీజ్ చేస్తున్నారు అనమాట. అండ్ యాజ్ ఆఫ్ నో ఇప్పటికీ సికింద్రాబాద్ జోన్కి సంబంధించిన షెడ్యూల్ అయితే రాలేదు. బట్ అయినా కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఈ మంత్ ఎండింగ్ లోపు మోస్ట్లీ మనకి షెడ్యూల్ అయితే డెఫినెట్గా వస్తుంది. అండ్ పీఈటీ కూడా మనకి చాలా త్వరగానే ఉండబోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా బాగా సీరియస్గా ప్రిపరేషన్ అన్నది పీఈటీకి సంబంధించి కంపల్సరీ అవ్వండి. అండ్ కోల్కతా జోన్ గురించి చూసుకున్నట్టయితే సెప్టెంబర్లో జరుగుతుంది పీఈటీ అని అయితే షెడ్యూల్ ఇచ్చారు. బట్ సికింద్రాబాద్ అంత లేట్ అవ్వకపోవచ్చు. ఓకేనా? సో అది మైండ్లో పెట్టుకోండి. అప్డేట్ అంటే మనకి నోటీస్ అయితే ఇచ్చారు కానీ డేట్ అయితే ఇవ్వలేదు ఇంకా సికింద్రాబాద్కి సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ అప్డేట్, సెక్షన్ కంట్రోలర్కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ షార్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఓకే, ఏమేమి సర్టిఫికెట్లు తీసుకెళ్ళాలి వీటికి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో సెక్షన్ కంట్రోలర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ 2025కి సంబంధించి జరగబోతుంది అనమాట. అండ్ డేట్ మనం చూసుకున్నట్టయితే 20th July 2026 మండే రోజున మనకి ఈ డివి అన్నది జరగబోతుంది. ఎక్కడ అంటే మనకి ఆర్ఆర్బి బోర్డ్ సౌత్ లాలా కూడా బిహైండ్ ఇరిసాట్ కాంప్లెక్స్ సికింద్రాబాద్. ఓకేనా? సో ఎవరైతే దీనికి సంబంధించి ఈ 25 క్యాండిడేట్స్ ఉన్నారో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ CEN 05/2024 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి టైపింగ్ టెస్ట్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు ఫైనల్ షార్ట్ లిస్ట్కి సంబంధించిన కట్ ఆఫ్ అవన్నీ ఇచ్చారు. సో ఇది కూడా ఒకసారి చూద్దాం మనం కట్ ఆఫ్ ఎంత ఉంది ఏంటి అని. సో ఇది ఓవరాల్గా ప్రజెంట్ మనకి కట్ ఆఫ్ అన్నమాట. కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఎన్టీపీసీకి సంబంధించి కేటగిరీ వైజ్ చూడొచ్చు మీరు 83, 75, 79. సో 76 మార్క్స్ వచ్చినా కూడా 100కి క్వాలిఫై అయితే అయ్యారు. వెరీ గుడ్. అంటే మనం కొంచెం తక్కువ స్కోర్ తెచ్చుకున్నా కూడా కంపారిటివ్లీ 76 తెచ్చుకున్నా కూడా మనం జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. సో సీరియస్గా ట్రై చేయండి. అంటే 2026 నోటిఫికేషన్కి రాద్దాం అనుకున్న వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఛాన్సెస్ అయితే ఇప్పటికీ కూడా బెటర్గానే ఉన్నాయి. ఓకే, అండ్ ఇందులో కేటగిరీ 2 చూసుకున్నట్టయితే మీకు 70% ఏమో CBT 2 నుంచి తీసుకుంటారు, 30% CBET అంటే సైకోమెట్రీ టెస్ట్ నుంచి తీసుకుని ఆ స్కోర్ మీద ఇచ్చారనమాట. ఇది కేటగిరీ నెంబర్ 2 అయితే. ఓకే, అండ్ మిగతావి మనం చూసుకున్నట్టయితే కేటగిరీ నెంబర్ 1 కానీ 3, 4, 5 ఇది క్వాలిఫై అయితే అంటే మనకి టైపింగ్ టెస్ట్ ఏదైతే ఉందో కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్ అది క్వాలిఫై అయ్యి అండ్ అవుట్ ఆఫ్ CBT 2లో ఎన్ని 100కి ఎంత తెచ్చుకున్నారు అన్న దాన్ని బట్టి ఈ కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. ఓకేనా? అండ్ ఇందులో పాస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాట్స్. అండ్ ఎవరైతే మిస్ అయ్యారో డెఫినెట్గా డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. నెక్స్ట్ అటెంప్ట్లో అంటే 1-2 మార్క్స్ అట్లా కనుక మీరు వెనకబడి ఉంటే ఒక చిన్న మిస్ అనమాట. మీరు కొంచెం ఎఫర్ట్ కన్నా పెడితే నెక్స్ట్ నోటిఫికేషన్లో డెఫినెట్గా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ వాళ్ళనే కాదు, మీరు ఇప్పుడు సీరియస్గా ప్రిపేర్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇప్పటి నుంచి ప్రాపర్గా టైం అన్నది ఉంటుంది కాబట్టి ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా క్రాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అప్డేట్ ఇది కూడా గ్రూప్ డికి సంబంధించింది. ఓకే, కాకపోతే 2025 నోటిఫికేషన్కి సంబంధించి ఏంటి అప్డేట్ అంటే మీరు ఏదైతే అప్లై చేశారో ఆ ఫామ్ రిజెక్ట్ అయిందా లేకపోతే యాక్సెప్ట్ అయిందా ఇది మీరు తెలుసుకోవచ్చు అనమాట. లింక్ అన్నది ఆల్రెడీ ఓపెన్ అయితే అయిపోయింది. సో మీరు ఇది మిస్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఇది కూడా చెక్ చేసుకోండి. అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? అది నెక్స్ట్ న్యూస్. అయితే ఇంకొకటి జేఈకి సంబంధించి 2024 నోటిఫికేషన్కి ఎవరైతే మెడికల్లో ఫెయిల్ అయ్యారో రీమెడికల్ అప్లై చేసుకోవడానికి ఇచ్చారు నోటీస్ అన్నది. ఒకసారి మీరు ఆర్ఆర్బి సికింద్రాబాద్ బోర్డు వెబ్సైట్ కనుక చెక్ చేస్తే ఆ జోన్కి సంబంధించి ఇచ్చారు నోటీస్. ఒకసారి మీరు చెక్అవుట్ అయితే చేయండి. ఈ చూసారా మనం ఎప్పుడైతే
మిస్ చేస్తామో ఎన్ని అప్డేట్స్ ఉన్నాయి అన్నది ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే ఒకవేళ నేను ఏదైనా మిస్ చేసి ఉంటే కూడా ఈ వీడియోలో మోస్ట్లీ దాని గురించి అది ఇంపార్టెంట్ అయితే నేను సెపరేట్ డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆర్ లేదు ఏదైనా ఉంది అనుకుంటే మీరు కూడా కామెంట్ చేయండి, ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ దాని మీద కూడా మనం చేద్దాం. ఓకే, సో జేఈకి సంబంధించి ఎవరైనా మెడికల్లో కనుక 2024 ఫెయిల్ అయితే రీమెడికల్కి సంబంధించి నోటీస్ అన్నది వచ్చింది, చెక్ చేసుకోండి. ఓకే, అండ్ తర్వాత 2025 ఏదైతే జేఈ ఉందో దానికి సంబంధించి CBT 2 క్వశ్చన్ పేపర్స్ రెస్పాన్స్ షీట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడు దాకా 17th, అంటే ఈ రోజే లాస్ట్ డేట్. ఎవరైనా ఇంకా చెక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెక్ అయితే చేసుకోండి. అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రైజ్ చేయండి. ఓకే, సేమ్ అదే విధంగా మనకి NTPC గ్రాడ్యుయేట్కి సంబంధించి కూడా CBT 2కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ ఆన్సర్ కీ అయితే ఇచ్చారు. సో మీకు 22 జూలై వరకు టైం అయితే ఉంది, చెక్ చేసుకోండి. ఇంకా ఎవరైనా చెక్ చేసుకునే వాళ్ళు ఉంటే NTPC CBT 2 గ్రాడ్యుయేట్ వాళ్ళు. ఓకే, సో ఇది ఇంకొక అప్డేట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పారామెడికల్కి సంబంధించిన పోస్టులు. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని అయితే పిలిచారు అనమాట. ఎవరైతే పారామెడికల్ DV కోసం చూస్తున్నారో చెక్ చేసుకోండి. అండ్ డేట్ ఇచ్చారు 29th జూలై మీకు ఉంటుందన్నమాట. సేమ్ ప్లేస్, ఇందాక మనం ఏదైతే చెప్పామో DVకి సంబంధించి సేమ్ అడ్రస్ సికింద్రాబాద్లో. అండ్ ఇక్కడ మీకు సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్లాలని కూడా ఇచ్చారు. అండ్ మీకు ఏదైనా ప్రాపర్ వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేద్దాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్రూవ్డ్ వేకెన్సీస్ జేఈకి సంబంధించి రిలీజ్ అయితే అయింది. అంటే మనకి ప్రాసెస్ ఫస్ట్ అప్రూవల్ అన్నది తీసుకుంటారనమాట నోటిఫికేషన్ ఇచ్చే ముందు. సో 2026కి సంబంధించి జేఈ ఎన్ని పోస్టులు రాబోతున్నాయి అన్నది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ అవి ఏ పోస్టులు అన్నది కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్గా అరౌండ్ 4000 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీని గురించి ఏమైనా డెడికేటెడ్ వీడియో కావాలంటే కూడా కింద కామెంట్ చేస్తే దాని మీద కూడా మనం చేద్దాం, ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ ఉంటే. సో న్యూస్ అయితే ఇది మనకి జేఈకి సంబంధించిన అప్రూవ్డ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డిపార్ట్మెంట్ వైజ్ అండ్ మనకి జోన్ వైజ్ కూడా ఇచ్చారు, ఏ జోన్కి ఎన్ని పోస్టులని. SCR సౌత్ సెంట్రల్ రైల్వే కనుక మనం చూసుకుంటే 34 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వేరే వేరే వాటికి కొన్నిటికి ఎక్కువ పోస్టులు కూడా ఉన్నాయి. సో చెక్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇది ఓవరాల్గా మనం మిస్ అయిన అప్డేట్స్ అండ్ రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు మనం ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ని మనం కంటిన్యూస్గా మళ్ళీ డైరెక్ట్గా ఎప్పటికప్పుడు చేసుకుందాం. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ కూడా వస్తుంటాయి, అవి కూడా చేద్దాం. ఓకే, అయితే ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం అంటే అప్డేట్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంటే, దాంతోపాటు ప్రిపరేషన్ అన్నది ఉండాలన్నమాట. అది మీరు గ్రూప్ డీకి ప్రిపేర్ అవ్వచ్చు, ALPకి అవ్వచ్చు, లేకపోతే NTPC జేఈకైనా అవ్వచ్చు. మీరు ప్రాపర్ ప్లేస్ నుంచి అయితే చదవాల్సి ఉంటుంది అనమాట. దానికోసం మనం పర్ఫెక్ట్ క్లాసెస్ అయితే చేసామన్నమాట. అది గ్రూప్ డీకి సంబంధించిన ఫుల్ కోర్స్ అయినా మన యాప్లో దొరుకుతుంది, లేదా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేకపోతే ఫెటర్ సంబంధించిన ట్రేడ్ కావచ్చు, లేకపోతే మ్యాథ్స్, రీజనింగ్, ఎవ్రీథింగ్, జనరల్ సైన్స్ NTPC వాళ్ళకి కావచ్చు, మిగతా వాళ్ళకి జేఈ కావచ్చు, ALP వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ ఫుల్ కోర్స్, ALP ఫుల్ కోర్స్, ఎవ్రీథింగ్ మన యాప్లో అయితే ఉన్నాయి. అయితే మన దగ్గర ఎందుకు తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను కానీ మన టీం కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మల్టిపుల్ జాబ్స్ అయితే క్లియర్ చేసిన వాళ్ళు, అండ్ పర్టికులర్గా రైల్వేకి సంబంధించి కూడా. నా గురించి మాట్లాడాలి అనుకుంటే నేను ఆల్రెడీ ALP టెక్నీషియన్కి సంబంధించి వెరీ గుడ్ స్కోర్తో నేను జాబ్ అయితే క్లియర్ చేశాను. అలాగే దాంతోపాటు NTPC కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుంది. అండ్ పూర్తిగా మనం ఎప్పటికప్పుడు దాని మీద ఎఫర్ట్స్ పెట్టి ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేస్తూనే ఉంటుంటాం. అండ్ మనం ఫ్రీగా కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాం మన యాప్లో. సో ఇవన్నీ కూడా మీకు చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్కి, ఓకే, చాలా నామినల్ ప్రైస్కి 1 year వ్యాలిడిటీతో దొరుకుతుంది. సో తప్పకుండా యూజ్ చేసుకోండి. ఓకే, 100-200 గురించి చూసుకోవద్దు. లైక్ ఇప్పుడు మీరు టెక్నీషియన్ చూసుకుంటే 999 ఓన్లీ. ఓకే, అండ్ మీకు కూపన్ కోడ్ SARA అని కనుక ఇచ్చారంటే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకే, ఆల్రెడీ తక్కువ ఉన్నదానికి ఇంకా తగ్గుతుంది. అండ్ దాంతోపాటు 1 year వ్యాలిడిటీతో మీకు ఈ క్లాసెస్ అన్నీ డెఫినెట్గా ఉపయోగపడతాయి. సో చెక్అవుట్ అయితే చేయండి. అలాగే ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ప్రతి క్లాసు ఒకే దానిలో కావాలంటే కాంబో క్లాస్ కూడా ఉంది, అది కూడా చెక్అవుట్ అయితే చేయండి. అండ్ ఇవన్నీ తీసుకోవాలి అనుకుంటే ఎక్కడి నుంచి మీరు ఈ క్లాసెస్ తీసుకుంటారు? కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీగా కరెంట్ అఫైర్స్ విత్ PDF అండ్ టెస్ట్స్ మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే డెమోస్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. నేనైతే అదైతే చెప్తాను. సో ఖచ్చితంగా తీసుకుని యూజ్ చేసుకోండి, బాగా ప్రిపేర్ అయితే అవ్వండి.
జాబ్ కొట్టడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఫర్దర్గా రైల్వేకి సంబంధించిన అప్డేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ జెన్యున్వి రియల్గా ఉన్నప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఓకే. అండ్ అలాగే దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను ఫాలో అవ్వాలనుకుంటే అక్కడి నుంచి ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ రీసెంట్గానే మనం మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చేసాం. దాంతోపాటు టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ పడింది కదా, దానిలో ట్రేడ్ వైజ్ ఎవరికి ఏ జోన్ బాగుంటుంది అని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఐదర్ మీ దగ్గర 10th కావచ్చు, ఐటీఐ, సిసిఏఏ, లేకపోతే డిప్లొమా కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఎవ్రీబడి ఎలిజిబుల్ ఉంది. కాబట్టి చెక్ చేసుకుని ఎలా అప్లై చేయాలి, ఏంటి, ఏ జోన్ బాగుంటుంది తప్పకుండా చూడండి. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి వాళ్ళు తప్పకుండా వీడియో చూడండి. అండ్ మీకు ఇంకేదైనా వీడియో టాపిక్ కావాలంటే కూడా కింద కామెంట్ చేస్తే దాని మీద వీడియో అయితే చేద్దాం. అండ్ ఎన్టీపీసీకి సంబంధించిన ఆన్సర్ షీట్స్ వచ్చాయని నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో దానికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఒకవేళ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, ఎన్టీపీసీ కట్ ఆఫ్ అని, ఆ వీడియో కూడా చేద్దాం. ఓకేనా. సో ఎక్కువ కామెంట్స్ దేని మీద వస్తే ఫస్ట్ దాని మీద తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకేనా. అండ్ దీంతోపాటు మీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ కూడా నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో ఆ రెండు కూడా చూడని వాళ్ళు అయితే డెఫినెట్గా చూడండి. లాస్ట్ 12 months ఇక్కడ మీకు కవర్ అవుతుంది. అన్ని ఎగ్జామ్స్కి ఇందులోంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. కామెంట్స్ చూస్తే మీకు తెలుస్తుంది ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని. సో డెఫినెట్గా ఫ్రీగా దొరుకుతుంది అండ్ మీకు ఉపయోగపడుతుంది. పీడిఎఫ్ కూడా మన యాప్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకుండా ఇదైతే చెక్అవుట్ చేయండి. సో ఆ రెండు కూడా ఇప్పుడు నేనే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఓకేనా. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకైతే ఇలాంటి మంచి వీడియోస్ ఎందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.